హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము తెలంగాణ మటను ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. ముందుగా మనం ఏదైతే అనుకున్నామో ఫ్రెష్ మటన్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని వాష్ చేసుకొని నీట్‌గా పక్కకు పెట్టేసి, ఏదైతే బౌల్‌లో చేద్దాం అనుకుంటామో ఆ బౌల్ అనేది తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. దాని తర్వాత లైట్‌గా ఎంతైతే అనుకుంటామో మనకు ఎంతైతే సరిపోద్దో అంతగానో ఆయిల్ తీసుకొని సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లోకి మనం ఈ ముందుగా అనుకున్నటువంటి పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ, దాని తర్వాత ఉల్లిపాయలు కానీ తీసుకోవాలి. ఆనియన్స్ కానీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని లైట్‌గా వేగనిచ్చిన తర్వాత కొంచెం పసుపు అనేది కంపల్సరీగా దాంట్లోకి తీసుకోవాలి. సో, పసుపు ఏదైతే ఏసామో మనం పసుపు తీసుకున్న తర్వాత అవి లైట్‌గా కలిపిన తర్వాత అది ఏదైతే మనము అనుకుంటామో మటను అది నీట్‌గా అదే మనం టేస్ట్‌గా రావాలంటే ఈ ఏదైతే ఆనియను, కరివేపాకు, పచ్చిమిర్చి దోరగా ఫ్రై అవ్వాలనమాట. దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మటన్ అనుకుంటున్నామో ఆ మటన్ అయితే దీంట్లోకి తీసుకోవాలి. మటన్ తీసుకున్న తర్వాత ఏదైతే మనం మటన్ అనుకున్నామో ఆ మటన్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలనమాట. అంటే ఆనియన్స్ పైవి కిందివి పైకి, పైవి కిందికి నీట్‌గా అయ్యేలాగా. లేదంటే ఏమైద్దంటే కింద ఆనియన్స్ మాడిపోయే అవకాశం ఉంటదనమాట. దాన్ని నీట్‌గా కలయబెట్టిన తర్వాత దాంట్లో ఏందంటే మనం ఎప్పుడైతే మూత పెడతామో, మూత పెట్టిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేవి దీంట్లోకి బాండీలోకి వచ్చేస్తాయి. నీట్‌గా ఫ్రై అవుతుందనమాట మటన్. మీరు ఏదైతే చూసారు కదా! ఏ విధంగా మనకు ఫ్రై అయిందో మటను. సో, దీంట్లోకైతే మనము ఒకసారి కలుపుకొని పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ అయితే దాంట్లోకి తీసుకోవాలి. జనరల్‌గా అయితే ముందుగానే తీసుకుంటాం తాలింపులో. కాకపోతే ఏందంటే తాలింపులో మనం అల్లం తీసుకోవడం వల్ల అల్లం అనేది అడుగంటిపోతుందనమాట. మాడిపోతుంది. దానివల్ల ఏందంటే మటన్ యొక్క టేస్ట్ అనేది పోతుంది. సో, అందుకనే మనము ఎప్పుడైతే మటన్ బాగా మగ్గి దాంట్లో ఉన్నటువంటి వాటర్ ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం అనేది జరిగిందనమాట. సో, కొంచెం అంటే మనం ఎంతైతే అనుకున్నామో అంత మటుకు సరిపడా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. దీని తర్వాత దీన్ని కలుపుకొని మనం నీట్‌గా కలిపి బాగా అల్లం అనేది బాగా పట్టే విధంగా తీసుకొని దానికి బాగా పట్టిన తర్వాత కలిపి నీట్‌గా పెట్టేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసుకోవాలనమాట. పెట్టి ముందుగా ఏదైతే కొత్తిమీర, పుదీనా అనుకున్నామో అటు రెడీగా ఉంచేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ చూస్తే బాగా మగ్గిన ఫ్లేవర్ అనేది కనిపిస్తుందనమాట మనకు. దాని తర్వాత దీన్ని బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనం ఏదైతే అనుకుంటామో కారము. సో, మేమైతే జనరల్‌గా కొంచెం స్పైసీగా తీసుకుంటాము. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు ఎట్లా అనుకుంటారు, ఎంత కారం కావాలనేది తీసుకోవాలనమాట. తీసుకొని దాన్ని నీట్‌గా మనం ఏదైతే కారం తీసుకున్నామో ఆ కారం మంచిగా ఆ ముక్కలకి బాగా పట్టే విధంగా దాన్ని కలుపుకొని అంటే మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టికి దాన్ని కొంచెం ఎక్కువనే తీసుకుంటాము స్పైసీ. దాన్ని తీసుకున్న తర్వాత మేమైతే బాగా కలిపిన తర్వాత దాంట్లోకి ఎంతైతే సాల్ట్ అనుకుంటామో ఆ సాల్ట్ కూడా తీసుకోవాలనమాట. సాల్ట్ వేసుకొని తీసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ దాన్ని మూత పెడితే ఏమైందంటే ఆ కారం అనేది కొంచెం స్పైసీ అనేది ముక్కలకు పట్టిన తర్వాత పట్టుతుందనమాట. దాని తర్వాత కొంచెం వాటర్ అనేది తీసుకోవాలి దాంట్లోకి. వాటర్ వాటర్ అయితే మేమైతే జనరల్‌గా మామూలుగా కుక్కర్‌లో పెడితే మాత్రం కొంచెం తక్కువ వాటరే పడుతుంది. సో, మేము కుక్కర్‌లో పెడితే టేస్ట్ ఉండదనే ఉద్దేశంతోటి నార్మల్‌గా గిన్నెలోనే పెట్టాము. సో, ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అయితే తీసుకోవాలి. సో, మనం ఏందంటే ఒక్కొక్కసారి మటన్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ముదిరిన మటన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పెద్దది అంటే ఏజ్డ్ మీట్ ఇచ్చిందనుకోండి అప్పుడేందంటే మటన్ ఉడకదు. సో, లేత మటన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. లేత మటనా, ముదిరిన మటనా చెక్ చేసుకొని దానికి తగినంతగా మునిగే వరకు వాటర్ వేసుకుంటే సో, బాగా మరుగుతది. బాగా మరగబెట్టాలి. ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టేసి మరగబెట్టేసిన తర్వాత మనకు ఉడికింది అంటే ఒక మినిమమ్ ఒక 25-30 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ అనేది చూసుకోవాలి. మనం కొంచెం లైట్‌గా ఇట్లా మనం పట్టి చూస్తే చిక్కగా అవుతుందనే సిచ్యువేషన్ వస్తదనమాట.
సో, ఒకవేళ చిక్కగా కాకపోతే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. సో, ఇప్పుడైతే మేము కొంచెం టేస్ట్ చూసాము. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిచ్చింది. సో, కొంచెం సాల్ట్ ఏసుకోవడం అనేది జరిగింది. చూసారా మనకి ముందుకి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుందనమాట. సో, దీని తర్వాత ఏందంటే మనకు కొంచెం తిక్కుగా అయింది. తిక్కుగా అయ్యి అయినప్పుడు అర్థమైందనమాట మాకు. అప్పుడు ఏం చేసామంటే ఒక స్పూను ఒకటి అంటే మనం ఏదైతే టీ స్పూన్ ఉంటదో చిన్న స్పూన్ నిండుగా ధనియాల పొడి అయితే తీసుకున్నాం. సో, ఈ నిండుగా తీసుకోవడం ఏందంటే దానివల్ల ఏందంటే ఫ్లేవర్ వస్తుంది. చిక్కదనం కూడా వస్తుందనమాట మటన్‌కి. సో, దానివల్ల టేస్ట్ కూడా బాగొస్తుంది. సో, కలుపుకొని ఒక 5-10 మినిట్స్ 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే మనం ఏదైతే అనుకుంటామో కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ అవి అంటే జనరల్‌గా కొంతమంది ఏందంటే లాస్ట్‌లో ఏస్తా ఉంటారు. కొంతమంది ఫస్ట్‌లో గూడా ఏస్తా ఉంటారు. ఇప్పుడైతే మేమైతే అంటే ధనియాల పొడి ఏసిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా అయితే తీసుకున్నాము. దాంట్లోకి ఏసుకొని కలిపిన తర్వాత ఇప్పుడైతే నెక్స్టు ఉడికిన ఫ్లేవర్ అయితే మనకు వచ్చేస్తుంది. గరం మసాలా కొంచెం మనం ఎంతైతే అంటే కొంతమంది ఎక్కువ స్పైసీ తింటారు. కొంతమంది తక్కువ స్పైసీ తింటారనమాట. సో, మేమైతే కొంచెం లైట్‌గా అంటే కొంచెం మీకు ఎట్లా చెప్పాలంటే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్‌లో 15% ఒక టేబుల్ స్పూన్‌లో 15% గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్‌లో 15% గరం మసాలా అనేది తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత మీరు చూస్తే బాగా చిక్కగా ఉడికి దగ్గరికి వచ్చిన ఫ్లేవర్ అయితే మనకు కనబడుతుందనమాట. దాన్నేంటంటే గరం మసాలా ఏసిన తర్వాత ఒక 2 నిమిషాలు 2-3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇక దాన్ని తీసుకొని చూసారా మీకు ఎంత ఫ్లేవర్ అనేది గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట. తీసుకొని పక్కకు పెట్టుకొని వడ్డించుకోవడమే. ఇదే అండి మటన్ కర్రీ. తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ. థాంక్ యూ.